సార్ ఇర్ఫాన్ బాషా గారు నమస్తే సార్. నమస్తే. నిన్న కౌన్సిల్ మీటింగ్ జరిగింది కదా మున్సిపాలిటీలో, అంతా గరంగరంగా ఆటాటగా ఉంది. వాస్తవంగా చర్చనీయాంశాల్లో ఏది వివాదాస్పదమైంది, ఏ విషయముగా చర్చ జరిగింది, యూట్యూబ్ వివరణగా తెలియజేస్తే బాగుంటుంది. జరిగిన సమావేశంలో గత ఉన్న కమిషనరు అలాగే ఇప్పుడున్నబడిన ప్రస్తుత కమిషనర్స్ ఒక సమస్య మీద భిన్నాభిప్రాయాలు, భిన్న రిపోర్ట్లు వచ్చినాయి. అంటే ఒక బిల్డింగ్ దానికి సంబంధించి, ఒక షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి గతంలో ఉండబడిన కమిషనరు ఇది ఎంక్రోచ్మెంట్ అయ్యింది ఈ బిల్డింగ్ అని చెప్పేసి 1 వీక్లో నోటీస్ కూడా ఇచ్చారు. ఇది డెమాలిష్ చేయకుంటే మీరు డెమాలిష్ చేయండి, లేకుంటే మేము డెమాలిష్ చేస్తామని చెప్పి గతంలో ఉండబడిన కమిషనర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత కమిషనర్ గారు ఆయన ఏం చెప్తానంటే ఇది ఎంక్రోచ్మెంట్ కాదు అంటారు. సరే, మీరు కాదంటున్నారు, ఆయన ఎంక్రోచ్మెంట్ అని వచ్చారు. దీంట్లో 2 రిపోర్ట్స్లో ఏది కరెక్ట్ అని అడిగాను నేను. స్పష్టతగా లేవు. ఇప్పటి నుంచి కాదు, ఇది దాదాపుగా 2-3 మంత్స్ నుంచి జరుగుతూ ఉంది. ఆయన ఏమంటాడంటే కమిషనర్ కాదు చేసేది, రిపోర్ట్ ఇచ్చేది ఏసీపీ, టీపీఓ, నాకేం సంబంధం అన్నట్టు మాట్లాడతాడు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఈ సమస్య రావడానికి కారణం ఏంటంటే 20వ వార్డు కౌన్సిలర్ నాగేందర్ రెడ్డి గారు వాటికి సంబంధించి టౌన్ ప్లానింగ్ సమస్య గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు మేము చెప్పినాము, మేము ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాం, మేము టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎటువంటి పురోగతి లేదు, ఎటువంటి ఆంక్షలు కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్స్, రూల్స్ ఏం లేవు వాళ్ళకు అని చెప్పి నేను చెప్తే పక్క నుంచి అలాగే చెప్పాను. మేము ఎంత మాట్లాడతామో వాళ్ళు ఇప్పుడు ఎంక్రోచర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుంటా ఉంటారు చెప్పాను నేను. మేము ఎంత గట్టిగా ఈరోజు కౌన్సిల్లో మాట్లాడితే వాళ్ళని పిలిపిస్తారు, మీ గురించి ఇట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇంకా డబ్బు ఇచ్చి తీసుకొని పోతారు. నేను చెప్పిందంటే ఒకటే, మనం ఎంత మాట్లాడతామో వాళ్ళకి అంత డబ్బులు ముడతాయి టౌన్ ప్లానింగ్ అధికారులకు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అది ఆయన ఒక ఎట్లా అంటే పెద్ద ఫైర్ అవుతాడు. ఆయన ఎవరి మీద ఫైర్ అవుతారు? ఆయన పొజిషన్ ఏంటి? సమాధానం ఇవ్వాలా. ఇప్పుడు పిల్లి ఎలుకలన్నీ తినేస్తాయి, తిన్న తర్వాత సాక్ష్యాలు చూపించమంటే ఎవరన్నా చూపించగలుగుతారా? ఇది కూడా అంటే ప్రొద్దుటూరులో ఎన్ని అక్రమ కట్టడాలు లేవు, ఎన్ని అక్రమ నిర్మాణాలు లేవు, ఏం చేస్తున్నారు? టౌన్ ప్లానింగ్ సెక్రటరీ అనేవాడు ఉంటాడు. ప్రతి వార్డు సచివాలయ పరిధిలో ఒక టౌన్ ప్లానింగ్ సంబంధించిన సెక్రటరీ ఉంటాడు. వీళ్ళ పని ఏంటి? వీళ్ళు ప్రతిరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలా. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే డీవియేషన్ ఉంటే ఆ డీవియేషన్ సంబంధించి రిపోర్ట్ సబ్మిట్ చేయాలా టౌన్ ప్లానింగ్ అధికారులు. టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఏం చెప్తారు? ఇదొక్కటే నా బిల్డింగు, ఎంతమంది లేరంటారు. అంటే పోలీస్ స్టేషన్కి ఏదన్నా తప్పు చేసిపోయినా ఎంతమంది తప్పు చేయలేదు, నేను తప్పు చేసి అంటే వదులుతారా పోలీసులు? ఏం మాట్లాడతారు కమిషనర్ గారు? అదే ఆయన ఒక ఉద్యోగి లాగా కాకుండా ఏదో ఆయన పొలిటీషియన్ లాగా అలా మాట్లాడినాడు. పొలిటీషియన్ గా అయినా సిద్ధమే, ఇక్కడ రౌడీగా అయినా సిద్ధమే, అధికారులుగా అఫీషియల్ గా ఫేస్ చేయడానికి సిద్ధమే. నిరూపించుకోమని చెప్పండి. మార్కెట్ లో ఒక కంటైనర్ పెట్టారు, అక్రమ షెడ్ నిర్మాణం చేశారు పక్కన. కంటైనర్ తీస్తాడు కానీ వందల వేల కిలోల బరువు ఉండే కంటైనర్ తీస్తారు. చిన్న రేకులు అక్కడ నుండి రేకుల షెడ్ తీయడానికి ఈయన చేతులు రావడంలే. ఇది పక్షపాతం కాదా? దీని వెనకాల ఎవరైనా ఉన్నారని చెప్పండి, దీనికి సమాధానం చెప్పమని చెప్పండి కమిషనర్ గారికి. మేము చెప్పిందంటే అక్కడ ఇప్పటికి కూడా అదే చెప్తున్నాం, ఇప్పటికి కూడా అదే చెప్పేది. గతంలో ఎంక్రోచ్మెంట్ అని చెప్పి ఇచ్చిన కమిషనర్ కరెక్టా, లేకుంటే ఎంక్రోచ్మెంట్ లేదని చెప్పి ఈ కమిషనర్ కరెక్టా? సరే, ఇద్దరిలో ఎవరో ఒకరు కరెక్ట్ ఉంటారు, ఎవరో ఒకరు రాంగ్ ఉంటారు. రాంగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏముంటారో డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవాలి. ఇది జరగడం లేదు. ఏదైనా సరే ఇప్పుడు శివాలయం సెంటర్లో
షెడ్ పెట్టారు. ఆ షెడ్లో పాలు అమ్ముతారు. శ్రీనిధి పాల డైరీ అంట. ఇది ఎందుకు పెట్టారంటే ఈయనకు తెలియకుండానే ఎవరో ఎంక్రోచ్మెంట్ డబ్బులు కట్టించుకున్నాడంట. మీకు తెలియకుండా ఎట్లా కట్టించుకుంటారు సార్ అని మేము అడిగితే, డబ్బులు వస్తున్నాయి కదా కట్టించుకున్నామంటున్నాడు. సార్ వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? పొద్దుటూరు పారిశుద్ధ్యం లేదు, అదుపుతో లేదు, అక్రమ నిర్మాణాలు అదుపులో లేవు. ఏదైనా మాట్లాడితే ఇవేనా ఇంకా వేరే బిల్డింగ్స్ ఉన్నాయంటారు. దీని గురించే ఎమ్మెల్యే గారు కూడా మీరు అక్రమ నిర్మాణాలు చేసుకున్నారు, కాలువలు కట్టేసుకున్నారు కాబట్టి పారిశుద్ధ్య సమస్య ప్రజలే అనే విధంగా మాట్లాడినారు. ఆ తర్వాత అక్రమ కట్టడాల మీద చాలా గట్టి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆయన? నిన్న కౌన్సిల్ మీటింగ్ లో ఏమని చెప్పారు ఈ విషయంగా? ముందు నుంచి మేము గమనిస్తూనే ఉన్నాము. ప్రతి మీటింగ్ లో ఎమ్మెల్యే గారు చెప్తానే ఉన్నారు, అక్రమ నిర్మాణాల మీద, అక్రమ కట్టడాల మీద, డీవియేషన్స్ లేని బిల్డింగ్లకు అన్నిటికీ ఉక్కుపాదం మోపుతాము, ములాజా చేయాల్సిన అవసరమే లేదు, ఉపేక్షించాల్సిన అవసరమే లేదు, ఎవరైనా సరే రూల్ ఫాలో కాండి అని చెప్పి ఆయన చెప్తానే ఉన్నారు. కానీ ఇక్కడ పట్టించుకుంటే కదా, ఎమ్మెల్యే మాట కూడా చెల్లట్లేదు. మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీస్లో ఒక సాక్షాత్తు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫీషియో మెంబరు అక్కడ సభలో, గౌరవ సభలో కమిషనర్ గారికి చెప్పిన పనులు కూడా కమిషనర్ చేయకుంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఈరోజు ప్రొద్దుటూరు పరిస్థితి ఎట్లా దిగజారిందంటే, సాక్షాత్ ఒక ఎమ్మెల్యే మాటలు కూడా జరగట్లేదు, పనులు కూడా జరగట్లేదు. మున్సిపాలిటీ పరంగా అక్రమ నిర్మాణ విషయంలో చెప్తున్నా నేను. పారిశుద్ధ్య సమస్య కూడా పెద్దగా చూడండి, పోదండి, ఎక్కడ చూసిన రోడ్లు, ఎక్కడ రోడ్ల మీదనే కలెక్షన్ కూడా లేదు. ఇంతకుముందు అయితే ఆ తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి ఇళ్ళ దగ్గర బండ్లు వస్తున్నాయి. ఇప్పుడు అది కూడా లేదు. డైరెక్ట్ ఇళ్లలో తీసుకోవడం, రోడ్ల మీద వేయడం. వీళ్ళు ఎంతమందిని తీశారు పాపం, ఆ కార్మికులు ఎంత తీశారు? ఎప్పుడంటే ఎప్పుడు వేస్తా ఉంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఈ వాహనాలు తీసేశారు. కమిషనర్ గారికి సమాధానం చెప్పమని చెప్పండి, ఎందుకు తీశారు? సమాధానం లేదు. ఏదో సరిగా కాలువల పొడిగలు కూడా తీయడం లేదు. పారిశుద్ధ్య సమస్య పెద్ద ఎత్తులో మందులలో ఉండేది చెప్తా ఉన్నారు. కౌన్సిలర్ గా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏం చర్య చేసేది ఏముంది? ఇప్పుడు నేనైతే చేయలేను కదా పోయి. నేను ఎంతసేపటికి నేను ఆ సమస్య, ప్రజల సమస్యలు నేను అధికారుల దృష్టికి తీసుకోగలుగుతా, ఎందుకు చేయలేదని నేను ప్రశ్నించగలుగుతా, చేసేంత వరకు వెంటబడి చేయించుకుంటా. కానీ ఇది నా శక్తి సరిపోవట్లేదు. ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్యే గారు సాక్షాత్తు కౌన్సిల్ సమావేశంలో జరిగిన పనులు కూడా కమిషనర్ గారు చేయట్లేదు. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు నా వరకు వార్డు వరకు అయితే నేను చేసుకుంటా, చుట్టుపక్కల వార్డులలో ఏదో చిన్న చిన్న పనులు ఉంటే నేను చేసుకోగలుగుతా. కానీ నేను ప్రొద్దుటూరు నియోజకవర్గం అంతా నాకు అంత పవర్ లేదు, నాకు అంత చెప్తే ఎవరు చేసేవాళ్ళు లేరు. ఎవరు చేయాలా? కమిషనర్ అనేవాళ్ళు చేయించాలా? కమిషనర్ అనేవారు మాటలు వింటారా? ఇక్కడ పనులు ఏమైనా వింటారా? వాళ్లకు చెయ్యాలనుకుంటే చేస్తారు, చెయ్యకూడదు అంటే చెయ్యరు, అంతే. ఇవన్నీ వాస్తవాలు. దీని గురించి ప్రొద్దుటూరు ప్రజానికము ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.